గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మరి ఇప్పుడు హనుమంతుడి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు హనుమంతుడి జననానికే ఒక కారణం ఉంది, హనుమంతుడికి ఒక శాపం కూడా ఉంది, వరం కూడా ఉంది. రకరకాల విషయాలు మనం కనుక రామాయణం విన్నా, కొన్ని పెద్దవాళ్ళ మాటలు విన్నా అర్థమవుతుంది. మీరు అన్నారు ఇందాక, ఆయనకే గుర్తుండదు, మనం ఒకసారి అలా చేస్తే ఆయన అలర్ట్ అయిపోతారు అంటే ఆయనకు అంత బలం ఉందని, అన్ని శక్తులు ఆయనకు ఉన్నాయని, ఆయనకు తెలియకపోవడం కూడా ఒక శాపము అని చెప్పి నేను విన్నాను. ఋషులు ఇచ్చిన శాపము అని. అసలు ఏంటి జననం ఎలా జరిగింది, ఈ శాపం ఏంటి? బ్రహ్మాండాన్ని మించే వ్యవహారం ఆంజనేయ స్వామి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అవును ఈ క్యాండిడేట్. అందుకని ఆయనకి కొంచెం అలా లేరు ఒకటి తగ్గించి పెట్టారు. లేరు తగ్గించి పెట్టకపోతే ఆంజనేయ స్వామి 24 గంటలు పైనే ఉంటాడు. ఆయనకి ఉగ్రం వచ్చిన తర్వాత ఎవరిని ఆపడు. మేము సామాన్యంగా సినిమాల్లో చూపిస్తే ఉగ్రమైన ఆంజనేయ స్వామి చూసాక తట్టుకోవడం కష్టం అయింది. అందుకని ఆంజనేయ స్వామిని అందుకని సింధూరంతో తమలపాకులతో పూజ చేస్తే చల్లబడతాడు. సింధూరం కానీ తమలపాకులు కానీ పెట్టండి స్వామివారికి, చల్లబడతారు. అరటి పండు పెట్టండి, కూలైపోతాడు. మామిడి పండు రసంతో అభిషేకం చేయండి శివుడికి చేసినట్టు. మీకు అది పరాశర సంహితలో మీకు ఈ ప్రవర్ వస్తుంది. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషియ పురోరాణ కౌండిన్య సుగోత్రోద్భవాయ హేమగర్భధర్మణనత్రే ముత్తాత గారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషియ పురోరాన్విత హేమగర్భధర్మణనత్రే పింగాక్షర్మ పౌత్రాయ కేసరి శర్మపుత్రాయ అంజనాగర్భ సంభూతాయ కపికుల భావనాయ త్రయస్త్రింశతకోటి దేవతాస్వరూపాయ కపికుల భావనాయ సాక్షాత్ శివస్వరూపాయ. ఇది నేను చెప్పింది కాదు, పరాశర సంహితలో రాసింది ఆయన ప్రవర. ఆయన ప్రవరలోనే చెప్తారు ఆయన సాక్షాత్ శివస్వరూపం. శివుడు రాముడు ఆంజనేయ స్వామి. బయటికి వెడితే ఒకటి, లోపలికి వెడితే ఒకటి. ఆంజనేయ స్వామి రాముడు సపరేట్ కాదు, రాముడు శివుడు ఒకటే. మళ్ళా రాముడిలోనే ఒక వ్యవహారం, పక్కన ఆంజనేయ స్వామి బంటుగా ఒక లేయర్ వచ్చి బయట కూర్చుంది అంతే, అంతకంటే ఏం లేదు. రామాయణంలో రాముడు కొన్ని చేయకూడని పనులు ఆంజనేయ స్వామితో చేయించాడు అంతే. మానవ రూపంలో ఉన్నప్పుడు కొన్ని చెయ్యకూడదు రాముడు, అది సృష్టి ధర్మం. అందుకని ఆంజనేయ స్వామితో చేయించాడు. ఇది అసలు రహస్యం. అందుకని సాక్షాత్ శివస్వరూపాయ అంటే భగవంతుణ్ణి రాముడు ఆంజనేయ స్వామి శివుడు ముగ్గురు ఒకటే. అందుకనే మీరు వైష్ణవాలయాల్లో శివాలయాల్లో రెండిట్లోనూ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈజ్ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఒక చిన్న డౌట్ గురువుగారు, ఇప్పుడు ఆంజనేయ స్వామి, శివుడు, రాముడు అంతా ఒక్కటే అన్నారు. కానీ అంజనాదేవి తపస్సు చేసింది శివుడిని ప్రసన్నం చేసుకుంటేనే ఆయన వరం వల్ల ఈయన జన్మించారు అని చెప్పి, మరి ఈయనే ఆయన స్వరూపం అయినప్పుడు మళ్ళీ ఆయన కోసం తపస్సు ఖచ్చితంగా చేయాలి. కుంతీదేవి అయినా సరే 5గురిలో చేసింది. ఎవరినైనా ఖచ్చితంగా ఆయా టైముల్లో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చేసి వాళ్ళు చేయాల్సిందే తప్ప నేను ఈ టైంలో నేను చెయ్యంటే ఆ యుగాల్లో ఆ ధర్మాలను బట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలు. రాముడు చేయలేడంటే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ యుగంలో చేసిన వాడు కృష్ణుడు. మరి రాముడి దగ్గరికి వచ్చేప్పటికి ధర్మ మార్గం ఎందుకు నడిచాడు? ఆ యుగ ధర్మం అంతే. యుగ ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ఆంజనేయ స్వామి రావాలంటే ఆవిడ చెయ్యాలి పూజ, ఆయన రావాలి, ఈయన మూలాన్ని ఈ కార్యక్రమం అవ్వాలి. ఒక్క రామాయణంలోనే మీరు ఆంజనేయ స్వామి చూస్తున్నాడు అనుకుంటారు. ఆంజనేయ స్వామి చాలా వ్యవహారాల్లో చాలా చేశాడు. చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పలేం కానీ అసలు చెప్తున్నాను. రామాయణంలో రామాయణం వరకే మనం తీసుకున్నాం ఆంజనేయ స్వామిని. సీతాదేవి, సుందరాకాండ, ఇవన్నీ మనకి వ్యవహారం ఒక దీంట్లో. ఆంజనేయ స్వామి వ్యవహారం వేరు. అసలు ఈ తత్వం వేరు, శివతత్వం వేరు, నారాయణ తత్వం వేరు, రామతత్వం, రాముడిది వ్యవహారం. మీకు అందరికీ అదే చెప్తున్నాను. వీళ్ళందరూ సింపుల్గా దేవుడు లేడు, దేవుడు వ్యవహారం లేరు అంటే ఆంజనేయ స్వామి క్లియర్ పిక్చర్. ఎవరన్నా ఉపాసకులను, ఎవరన్నా పెద్దవాళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళు అసలు ఆంజనేయ స్వామిది ఫుల్ మీకు చూపిస్తారు. వాళ్ళు ఫుల్ మీకు అసలు ఆంజనేయ స్వామి అంటే ఏమిటనేది మాట్లాడాలంటే కొన్ని రోజులు పడుతుంది.
కొన్ని రోజులు పడుతుంది ఆంజనేయ స్వామి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళేదాకా స్వామివారి ఏమిటి పరిస్థితి అంటే అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు చెయ్యాలి, ఆంజనేయ స్వామిని ఎందుకు చెయ్యాలి. ఆంజనేయ స్వామిని వ్యవహారం ఏంటంటే ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధినవనిదికే దాత అస్వరదిన జానకి మాత. అష్టసిద్ధుల్లో ఉన్న సిద్ధుల్లో గరిమా సిద్ధి, అణిమా సిద్ధి, సోకాళ్ళు చాలా ఉన్నాయి. ఇవి ఎవరికే ఉండవు. ఆంజనేయ స్వామికి ఎందుకు ఇచ్చిందంటే ఈ పరబ్రహ్మ తత్వంలో ఆయన ఒక విశాలంగా వెళ్ళగలడు, చిన్నగా రాగలడు. ఈ తత్వాన్ని కనుక మనం కనుక అర్థం చేసుకునే అంటే వీటిల్లో ఏంటంటే ఆంజనేయ స్వామిది మీరు పరిపూర్ణంగా ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, ఒక మనిషితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఆంజనేయ స్వామి నేర్పాడు. గురువు దగ్గర ఎలా ఉండాలి, ఈ తత్వాలన్నీ నేర్పేది ఆంజనేయ స్వామి. ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఆంజనేయ స్వామి తత్వం నేర్చుకోవాలంటే చాలా వ్యవహారం వేరు. మీరు ఎంతవరకు నేను చెప్తున్నానంటే శివుడు, రాముడు, ఆంజనేయ స్వామి. చాలామందికి ఒప్పుకోపోవచ్చు, ఇది ఒప్పుకోపోవచ్చు, తప్పులేదు. వాళ్ళ తత్వం అది, వాళ్ళ గోల. నేను ఎవరిని అన్ను. రాముడు, ఆంజనేయ స్వామి, శివుడు వెళ్ళి పరాశర సంహిత. అసలు పరాశర సంహిత ఎవడు రాశాడండి? ఈ క్వశ్చన్లు మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ పెడితే మనం ఇక్కడే ఉండిపోతాం. దీపానికి రెండొత్తులా ఒకొత్త, కుడివైపు చూడాలా, ఎడంవైపు చూడాలా, ఈ క్లారిఫికేషన్లో, ఈ క్లారిటీల్లో ఎవడు నోటుకు వచ్చిందో ఈ రోజుల్లో ప్రతివాడు గురువు అయిపోయాడు. ఎవడు నోటుకు వచ్చింది వాడు అనకూడదు, కానీ ఈ వెధ యూట్యూబ్లో ప్రతివాడు చెప్పేస్తున్నాడు. వాడికి వచ్చింది వాడు చెప్తాడు. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు రికార్డ్ చేసేసి మర్నాడు వీళ్ళ దీనికోసం వేసేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? బీజాక్షరం ఆడవాళ్ళు చదవకూడదు, మగవాళ్ళు కూడా చదవకూడదు. నాన్ వెజిటేరియన్ తినేవాడు బీజాక్షరం చదవకూడదు అని నేను చెప్తాను. కొంతమంది డైరెక్ట్గా బీజాక్షరం ఇది చేసేసుకోండి. ఎలా చేస్తావు? వాడికి ఇప్పుడు పెళ్ళికి చావుకి ఒకటే మంత్రం అంటే జ్వరం వచ్చింది అంటే జ్వరం వాడికి లోపల ఇన్ఫెక్షన్ మూలాన వచ్చిందా, మామూలుగా వచ్చిందా? అందరికీ డోలో టాబ్లెట్, పారాసెటమాల్ కుదరదు, నడవదు కాదు. అందరికీ డోలో, అందరికీ పారాసెటమాల్ ఇస్తానంటే కుదరదు. వాడికి ఇన్ఫెక్షన్కి వెయ్యాలి లోపల మందు. దానికి నీకు బీజాక్షరం ఇచ్చేస్తున్నాను అనగానే పాపం ప్రజలకి ఏం తెలుసు? గురుగారు చేయమన్నారు, గురుగారు టీవీలో చెప్పారు, చేసేయడం, తర్వాత ఇబ్బంది పడటం. నా దగ్గరకు వచ్చేవి ఇవన్నీ. ఇంకోటి సంబంధం లేకుండా యోగా క్రియలు అవి వేయండి, నెత్తిమీ చేయబెట్టండి, యోగాలు ముక్కు మూసుకోండి, 3 గంటలు తెల్లారుదామని ఉండండి. తర్వాత వాడికి చెవుల్లోంచి గాలి వస్తుంటుంది. నా దగ్గరకు వస్తారు, గురువుగారు చెవుల్లోంచి గాలి, ఏమా యోగాలు చేసావా? చేశానండి. దానికి పూర్తిగా రాదు, డబ్బుల కోసమో ఏదో ఇది చేసేస్తుంది. వీళ్ళు వచ్చి చివరికి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. నేను ఇవన్నీ వద్దు మీకు, మీ కులదేవతో, గ్రామదేవతో, ఇష్టదేవతో పూజ చేసుకోండి. ఈ గోలంతా ఎందుకు అసలు? ఇప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎందుకు మీకు? ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎందుకు అసలు మీకు అందరికీ? ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన భాండాగారం బోల్డ్ ఉంది. లలిత చదువుకో, విష్ణు సహస్రనామం చదువుకో, పిల్లలకి జ్ఞానానందమైంది ఏమన్నా నడపండి చాలు, హైగ్రహ స్తోత్రం చేయండి, లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, గణపతి పంచరత్న శతకం చదువుకోండి. ఇవన్నీ లేకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎవడెవడో కొత్త దేవుళ్ళని తెచ్చి కొత్త ఎందుకు ఇవన్నీ? కొత్త కాంప్లికేషన్స్ ఎందుకు తెచ్చుకోవాలి? మీరు తెచ్చుకుని మీరు ఇబ్బంది పడి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీవు నమ్ముకున్న కులదేవం మీద నీకు నమ్మకం లేదా? నీవు నమ్ముకున్న ఇష్టదేవత మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం పెట్టి చేసుకో, ఖచ్చితంగా భగవంతుడు నీకు కాపాడుతాడు. చాలా మందికి కులదైవం ఎవరో కూడా తెలియదు గురుగారు ప్రస్తుత రోజు. సామాన్యంగా తెలుస్తుంది, వాళ్ళ పేర్లను బట్టి పూర్వీకులను అడగమని నేను చెప్తాను. చాలా మంది నా దగ్గరికి వచ్చి గురువుగారు తెలియదు అంటారు. ఒక్కోసారి ఈయన చెప్పేస్తాడు, వాళ్ళకి సామాన్యంగా చెప్తారు. కొంతమందికి వాళ్ళ సామాన్యంగా ఏంటంటే కులదైవం ఎలా అని తెలుస్తుంది అంటే, సామాన్యంగా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ తాతల పేర్లు వెంకటేశ్వరరావు, లేకపోతే నాగా పెడితే సుబ్రహ్మణ్య స్వామి కులదైవం, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. తెలుస్తుంది, సామాన్యంగా తెలుస్తుంది. లేకపోతే పూర్వీకులు ఎవరన్నా పెద్దవాళ్ళని అడగాలి. మనం ఈ రోజుల్లో పెద్దవాళ్ళని అసలు పట్టించుకోగా వాళ్ళు చెప్పేది చాదస్తాం, మనమే జ్ఞానంలో. కనుక ఇది తప్పు. చక్కగా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. లేదంటే మీ ఇంట్లో పూర్వీకుల్లో ఉన్న ఒక ఫోటో చూసుకోండి, అది ఏ ఫోటోనో తెలుస్తుంది మీకు. అది తొండమా తోకో తెలియకుండా పూజలు చేసేసి చివరికి ఏమీ రాలేదని అరిష్టాలని గురువుగారి దగ్గరికి వెళ్ళద్దు. నేను ఎవరికి చెప్తాను, నా దగ్గర కూడా ఎవడో రావద్దు, నా దగ్గరికి రావద్దు, ఏ గురువు దగ్గరికి అక్కర్లా. మీ కులదైవాన్ని, మీ గ్రామదేవతని, మీ ఇష్టదేవతని పూజ చేసుకోండి, మీరు సుఖంగా ఉంటారు, హాయిగా ఉంటారు. భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మండి అమ్మ, ఒకటే చెప్తున్నా, హాయిగా హ్యాపీగా ఉంటారు.
ఎవ్వడు ఫోన్ చేసి ఈ గురువు గారి నెంబర్ ఎంత అక్కర్లేదు, ఏ గురువు నెంబర్లో అక్కర్లేదు మీకు. చక్కగా కూర్చొని ఇప్పుడు నేను ఇలా సామూహికంగా చేస్తున్నాను, రండి కూర్చోండి అక్కడ చేసుకోండి అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరైతే మీకెందుకు, నేను ఏం చేస్తున్నాను మీకెందుకు, నేను చక్కగా నాతో పాటు కూర్చొని చేసుకోండి, మీ మంచి కోసం చెప్తాను, చెయ్యండి, వెళ్ళిపోండి. మళ్ళీ నా దగ్గర రావద్దు. కులదేవమైనా గ్రామదేవమైనా ఇష్టదేవైనా హాయిగా పూజ చేసుకోండి. ముగించే ముందు ఒక్కసారి మళ్ళీ ఈ మధ్య కాలంలో స్వామివారికి మీకు మధ్య జరిగిన కొన్ని విషయాలు ఏమన్నా షేర్ చేయండి గురువుగారు. ఏమీ లేవమ్మా, ఏమీ లేవు. ఆయన ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు తప్ప అంతకంటే ఏముంటాయి చెప్పు, నాకు అర్థం కలదు. నేను స్వామివారికి ఒకటే చెప్తా, లోకా సమస్తా సుఖం. నేను రోజు కోరుకునేది అదే, లోకా సమస్తా సుఖనో భవంతు, హాయిగా ఉండాలి లోకం తప్ప ఆయన షేర్ చేయడానికి నేను షేర్ చేయడానికి ఏముండదు. అక్కడ ఏదన్నా జరిగితే ఫలితం ఉంటే స్వామి కొంచెం చూడవయ్యా అని చెప్తాం. అది వాళ్ళకి అవకాశం ఉంటే చేస్తాడు, లేదు అంటే చేయరు అంతే. దాని గురించి ఇక మనం ఏమీ లేవు. సంతోషం గురుగారు, శుభం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.